సురాణామసురాణాం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంత్వం భవసి శోభనే రావణేన జనస్థాన సీతా బలాత్యపహృతా ఇది సీతాత్మసి భద్రం తే తన్మమా చక్షపృచ్ఛత. అమ్మా నిజం చెప్పమ్మా, నువ్వు దేవతలకు చెందినదానివా, రాక్షసులకు చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వ కిందిన కింపురుషాదులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చినటువంటి అరుంధతివా, అగస్త్యుని మీద కోపమొచ్చి వచ్చిన లోపాముద్రవా, శచీదేవివా? అమ్మా నీవు దేవకాంతవు కావు అనడానికి ఉదాహరణ నీ అరికాళ్ళు నేలను తాకుతున్నాయి. అమ్మా నువ్వు బాగా నిట్టూరుస్తున్నావు. నీ ఒంటి మీద ఉన్న నగలు నీవు ఏ నగలు పెట్టుకోలేదో ఆ నగలు ఈ పైన శిశుపా వృక్షం మీద మూట కట్టి పెట్టావు. నువ్వు చాలా కాలం కొన్ని నగలు పెట్టుకున్నావనడానికి గుర్తు ఆ నగలు పెట్టుకున్న చోట్ల ముద్రలు పడి ఉన్నాయి. అమ్మా నీ యొక్క లక్షణాలు చూస్తే నువ్వు రాజకాంతలా కనపడుతున్నావు. అమ్మా నువ్వు కానీ జనస్థానంలో రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినటువంటి మా తల్లి అయిన జానకీదేవి కావు కదా అని అడిగారు. ఆ తల్లి పరవశించిపోయింది. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః ద్వైతా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పింది అవునయ్యా, నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, సీత అని పేరు కలిగినటువంటి దాన్ని నేని. సంతోషపడిపోయి శిరస్యంజలి మాథాయ తల మీద ఇలా రెండు చేతులు పెట్టి నమస్కరిస్తూ కిందకొచ్చారు. కిందకు వస్తుంటే రావణాసురుడే వచ్చాడనుకుని తల్లి మూర్ఛపోయి మళ్ళీ లేచింది. లేచి ప్రశ్నలు అడిగింది ఆవిడ. ఏం మామూలు విషయం అండి, అగ్ని పరీక్ష పెట్టింది హనుమకి. నీకు రాముడు బాగా తెలుసు అంటున్నావు, నరాణాం వానరాణాం వా ఎలా ఎక్కడ కలుసుకున్నారు వానరులు నరులు? అసలు మీ ఇద్దరికీ కథమాసీత్ సమాగమః, మీ ఇద్దరూ కలుసుకోవడానికి తగిన సందర్భం ఎందుకు కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయస్ సమాచక్ష్వా నమాం శోకస్ సమావిశేత్. ఏది నాకు రాముడు తెలుసు లక్ష్మణుడు తెలుసు అంటున్నావు? రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణస్వామి ఎలా ఉంటాడో నాకు అంగప్రత్యంగములను వర్ణిస్తూ పాదముల దగ్గర నుంచి తల వరకు చెప్పు చూస్తాను. ఇప్పుడు హనుమ చెప్పేటటువంటి మాటల చేత తల్లి 10 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టం మర్చిపోవాలి. అంత గొప్పగా చెప్పాలి. అలాగని అబద్ధాలు చెప్పకూడదు. ఏమి మాట్లాడారండి మహానుభావుడు. అమ్మా రామచంద్రమూర్తి గురించి చెప్పమంటే ఏం చెప్పమంటావమ్మా? మహానుభావుడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ రాముడు కమలపత్రాక్ష, రాముడి కళ్ళే కళ్ళమ్మా. రాముడి వంక చూసిన వాళ్ళకి కళ్ళు తిప్పుకోలేరమ్మా. ఎంత అందమైన కళ్ళమ్మా. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారమ్మా ఆయన్ని, అంత అందగాడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూప దాక్షిణ్య సంపన్న. పైకి అందంగా ఉండి లోపల కుడుబుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. పైకి ఎంత అందగాడో లోపల అంత సౌందర్య రాశి, అంత దయార్ద్ర హృదయుడు. ప్రసూతో జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్నవి కాదమ్మా, పుట్టుకతో వచ్చే రాముడికి. తల్లి నీకు అంతే. ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్యా యశసా వాసవో సమః. అమ్మా రాముడి గురించి ఏం చెప్పమంటావమ్మా? సూర్యుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో రాముడు అటువంటి తేజస్సుతో ఉంటాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. భూమి యొక్క కుమార్తెవి కాబట్టి నీకంత ఓర్పు. తల్లి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా. బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రామచంద్రమూర్తి అంత బుద్ధిమంతుడు. బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. ఇంద్రుడు ఎంత కీర్తివంతుడో రామచంద్రమూర్తి అంతటి కీర్తివంతుడమ్మా. యదుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. అమ్మ రాముడు యజుర్వేదంలో పుట్టాడమ్మా. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు. వేదములు, వేదాంగములు, ఉపవేదములు ఇవన్నీ చదువుకున్నవాడు. ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు. బ్రహ్మాస్త్రం తెలుసుకున్నవాడు. మహానుభావుడు. ఎన్నడూ ధర్మం తప్పనివాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఎన్నడూ తన ధర్మం తప్పడు. ఇతరుల ధర్మం పాడు చెయ్యకుండా చూస్తూ ఉంటాడు. ధర్మాత్ములైన వారిని నిరంతరం కాపాడుతుంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. ఏం చెప్పమంటావు రాముడి గురించి? రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. అమ్మా రాముడు మర్యాదా పురుషోత్తముడమ్మా. రాముణ్ణి చూసి మర్యాద నేర్చుకోవాలి లోకం. అలా ప్రవర్తించేవాడమ్మా. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.